గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిటీ లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. సో ఈ రోజు ఈ వ్లాగ్ ఏంటంటే, నేను మా చిన్నన్నయ్య పెద్దన్నయ్య వదిన మేమందరం కలిసి భద్రాచలం వెళ్తున్నాము. అండ్ నాకు ఎందుకు ఇది వ్లాగ్ చేసి పెట్టాలి అనిపించింది. సో అందుకే నేను వ్లాగ్ చేస్తున్నా. అండ్ యు నో వాట్ గైస్, ఈ ఇయర్ లో నాకు ఇది సెకండ్ డివోషనల్ ట్రిప్. యాక్చువల్లీ భద్రాచలం ప్లాన్ అయితే మా అన్నయ్య వదిన అనుకున్నారు, మొక్కుకున్నారు మేమిద్దరం వెళ్ళాలి అని. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, మా వదిన కాల్ చేసి నువ్వు కూడా రావచ్చు కదా అని పిలిచింది నన్ను. సో అలా నేను ఈ ట్రిప్ లో జాయిన్ అయ్యాను. అండ్ మా చిన్నన్నయ్య కూడా నేను కూడా వస్తాను అని చెప్పారు. సో అందరం కలిసి ఇలా స్టార్ట్ అయ్యాం భద్రాచలం ట్రిప్ కి అయితే. ఇంక లేట్ చేయకుండా వ్లాగ్ లోకి వచ్చేద్దాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి మా ఇంటి నుంచి 5 కి అయితే స్టార్ట్ అయ్యాం. మేము ఇంటి నుంచి బైక్స్ మీద వచ్చాము. బైక్స్ జగ్గంపేటలో తెలిసిన వాళ్ళ ఇంట్లో బైక్స్ పెట్టేసి జగ్గంపేట నుంచి బస్సులో వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. బస్ అయితే 6:30కి ఉంది జగ్గంపేట నుంచి. భద్రాచలం బస్సు 6:30కి అని చెప్పారు, కానీ అది ఎగ్జాక్ట్ 6:30కి అయితే రాలేదు. ఒక 10 minutes లేట్ గానే వచ్చింది. బస్ అయితే ఎక్కేసాం గైస్. నేను మా వదిన ఒక చోట కూర్చుంటే మా అన్నయ్యలు ఇద్దరు ఒక చోట కలిసి కూర్చున్నారు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా. అండ్ బస్ ఎక్కే టైం కూడా 6:30, 6:40 అలా అయింది. టిఫిన్ చేయలేదని చెప్పి బస్సు ఇక్కడ మధ్యలో ఆపారు టిఫిన్ కోసం. ఏదైనా బస్ ఆగింది కదా అని మేమందరం ఇక్కడే టిఫిన్ చేస్తాము. అండ్ ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. నా దరిద్రం ఎలా ఉందంటే, అక్కడ దోశ, వడ, బజ్జీ ఇన్ని ఆప్షన్స్ ఉన్నా ఎప్పుడు ఇడ్లీ తినను. నేను ఫస్ట్ టైం ఇడ్లీ ట్రై చేద్దామని తీసుకున్నాను. అక్కడ వాళ్ళు ఇడ్లీలో సాల్ట్ వేయలేదు. ఎలానో ఇడ్లీలో సాల్ట్ వేయలేదు కదా అని ఇడ్లీలో వేయాల్సిన సాల్ట్ కూడా మొత్తం చట్నీలో వేస్తారనుకుంటా. దాంతో చట్నీలో ఏమో సాల్ట్ ఎక్కువగా ఉంది, ఇడ్లీలో అసలు సాల్టే లేదు. అదనమాట. ట్రావెలింగ్ లో ఇలాంటి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చాలానే కనిపించాయి గైస్. అండ్ ఫైనలీ మేము భద్రాచలం అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇప్పుడు టైం అయితే 11:30 అయింది. ఇప్పుడు బస్ స్టాండ్ లోంచి భద్రాచలం టెంపుల్ కి అయితే ఆటో ఎక్కాము. నా ఫేస్ లో ఆ స్మైల్ అబ్జర్వ్ చేశారా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు దేవుడిని దర్శించుకుంటానా అని ఉంది నాకు. నేను ఇంతకు ముందు ఎప్పుడు భద్రాచలం అయితే రాలేదు. ఇదే నా ఫస్ట్ టైం అన్నమాట భద్రాచలం రావడం. టెంపుల్ కి అయితే వచ్చేసాము. అన్నయ్య ఇక్కడ గుండు కొట్టించుకుంటాను అని మొక్కుకున్నాడు. అది ఎక్కడో మాకు ప్లేస్ తెలియదు కదా. సో పక్కన వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయింది. సో మేము వెళ్ళిన టైంకి అయితే ఇప్పుడైతే క్రౌడ్ ఎక్కువ లేదు. మేబీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్కువ ఉంటారేమో. అది ఒకటి మాకు హ్యాపీ అనిపించింది. కొంచెం ఫాస్ట్ గా అయిపోద్ది కదా దర్శనం అని చెప్పి, రష్ ఎక్కువ ఉండకుండా. భద్రాచలం టెంపుల్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మేము మా అన్నయ్యకి హెయిర్ ఇవ్వడానికి వెళ్లే ముందే మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మళ్ళీ మా అన్నయ్యకి హెయిర్ ఉండదని చెప్పి. మేము ఈ టెంపుల్ కి గోదావరి చాలా దూరంగా ఉంటుందేమో అనుకున్నాము. బట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది, దగ్గరగానే ఉంది. ఇప్పటి వరకు ఇంట్లో ఉండి అందరూ బయట ఎండలు మామూలుగా ఉండట్లేదు అని చెప్తే ఏంటో అనుకున్నాను. బట్ నేను ఎండలో తిరిగితే నాకు అర్థమైంది. అప్పుడు ఎండలు మామూలుగా కాదు, చాలా బేభత్సంగా ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ మేము గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడే స్టెప్స్ ఎక్కుతున్నాము. ఈ స్టెప్స్ చూసిన వెంటనే నాకు గోదావరి మూవీయే గుర్తొచ్చింది. గోదావరి మూవీ ఫుల్ మాక్సిమం మొత్తం ఇక్కడే జరిగింది కదా. సో అంతా అది గుర్తొచ్చింది నాకు ఒకసారిగా ఇది చూడగానే. నాకు గోదావరి మూవీ అంటే చాలా ఇష్టం. చాలా సార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. గోదావరిలో అయితే ఇప్పుడు వాటర్ లేవనుకుంటా, ప్రెసెంట్ తక్కువ అన్నీ. చూడండి మీకు కనిపిస్తుంది కదా. సో అలా గోదావరి పక్కనే ఒక బిల్డింగ్ ఉందన్నమాట. ఇలా ఆ బిల్డింగ్ లోనే ఇలా గుండు చేస్తున్నారనమాట. ఇక్కడ చాలా మంది గుండు కొట్టించుకుంటున్నారు. మా అన్నయ్య కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈ ట్రిప్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ టైం భద్రాచలంకి రావడం. సో ఎవ్రీ మూమెంట్ నేను క్యాప్చర్ చేస్తున్నాను మిస్ అవ్వకుండా. గుర్తొచ్చినప్పుడు ఎప్పుడైనా చూసుకోవడానికి మెమరబుల్ గా ఉంటుంది కదా, నేను అన్ని క్యాప్చర్ చేస్తున్నాను. మా అన్నయ్యకి గుండు కొట్టించడం అయిపోయిన తర్వాత స్నానం చేయడానికి గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్తున్నాము ఇప్పుడు లోపలికి. అదేంటి అలా నడుస్తున్నాను అనుకోకండి, వాటర్ లో నడవడానికి కొంచెం కష్టంగా ఉంది. వీడియో తీయమని మా చిన్నన్నయ్యకి ఫోన్ ఇచ్చాను అనమాట. నాకు వాటర్ అంటే చాలా భయం ఉండేది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా గోదావరి స్నానాలు చేయాలి తప్పదు అన్నప్పుడు ఎడ్జ్ లో ఉండి చెంబుతో పోసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ధైర్యం చేసి కొంచెం లోపలికి వెళ్తున్నాను. సో అలా కొంచెం నా వాటర్ భయం అనేది తగ్గుతుంది. ఇక్కడ చూస్తేనేమో ఎండలు మండిపోతున్నాయి అన్నమాట బయట. వన్స్ ఈ వాటర్ లో దిగిన తర్వాత ఈ వాటర్ చాలా చల్లగా ఉందన్నమాట. చాలా కూల్ ఫీలింగ్ అనిపించింది, బాగుంది. వాటర్ చల్లగా ఉన్నాయని చెప్పి చాలా సేపటి వరకు అలానే స్నానం చేస్తున్నాము. గోదావరి స్నానం అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని గుడికి అయితే వెళ్తున్నాము. బయట ఈ ఎండలకి దాహం అయితే మామూలుగా వేయట్లేదు. అక్కడ అలా వాటర్ 1 లీటర్ 5 రూపీస్ అని చెప్తే కూలింగ్ వాటర్ తీసుకున్నాము. అయిపోయాం కదా, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోవాలి అనుకున్న టైంలో ట్విస్ట్ ఏమైందంటే, ఇక్కడ ఆఫ్టర్నూన్ 1 ఆ టైంకి దర్శనం అయితే క్లోజ్ చేసేస్తారంట. ఎలా ఉండదంట, మళ్ళీ 3కే ఓపెన్ చేస్తారంట దర్శనం. సో ఇంకా చేసేది ఏం లేదు అని పక్కనే టెంపుల్ పక్కనే ఇలా అన్నప్రసాదం పెడితే మేము అక్కడికైతే వచ్చేసాము ఇప్పుడు. అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ పెడుతున్నారు. సో అలా ఒక్కొక్క ఐటమ్ పెట్టించుకుంటూ వెళ్తున్నాము. అందరూ ఒక చోట కలిసి కూర్చొని తిందామని ఒక మంచి ప్లేస్ కోసం చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఇలా టేబుల్స్ కూడా పెట్టారనమాట.
ప్లేట్స్ అలా పట్టుకుని నుంచుని తినడానికి ఈజీగా ఉంటుందని. సో అలా అందరం ఒక ప్లేస్కి వచ్చి తినడం అయితే స్టార్ట్ చేసాము. అండ్ నాకు ఇలా టెంపుల్స్లో ప్రతి టెంపుల్లో ఉన్న ఫుడ్ అయితే నాకు చాలా ఇష్టం. టెంపుల్లో ఫుడ్ కూడా చాలా బాగుంది. నాకు ఆ పప్పు అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ అన్నప్రసాదం చాలా బాగా నచ్చింది నాకు. ఫుడ్ అయితే తినేసాం మేము. ఇప్పుడు తినేసిన తర్వాత అక్కడే ఆ హాల్లోనే ఇలా సీతారాములు వారి స్టాచ్యూస్ ఉంటే దండం పెట్టుకుని ఇంకా వెనక్కి వచ్చేసాము. ఇప్పుడైతే గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాము. అన్నయ్య వాళ్ళు వాటర్ బాటిల్స్ తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ అన్నయ్య వాళ్ళు వచ్చేసిన తర్వాత గుడి లోపలికి వెళ్దాము, టైం అయింది కదా అని ఇలా స్టెప్స్ ఎక్కుతున్నాము. అండ్ ఇక్కడ కొబ్బరికాయ అయితే 60 రూపీస్ ఉంది. సో అలా మేము కొబ్బరికాయ అవి తీసుకుని స్టెప్స్ ఎక్కుతున్నాము. అండ్ ఇక్కడ స్టెప్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయి. మేబీ ఇది 100 ఆర్ 200 తక్కువే ఉండొచ్చు. అసలు నేను ఈ హాఫ్ సారీ వేసుకుంటాను అనుకోలేదు. అక్క అమ్మ నన్ను ఫోర్స్ చేసి టెంపుల్ కదా ట్రెడిషనల్గా ఉంటుంది వేసుకో అన్నారు. అవుట్ఫిట్తో స్టెప్స్ కూడా ఎక్కలేకపోయాను నేను. ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఇంకొక చేతితో కొబ్బరికాయలు అవి కవరు పట్టుకుని ఎక్కాను. అన్నయ్య వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు. తర్వాత నేను స్లోగా నడుచుకుంటే ఎక్కాను. ఇప్పుడైతే మేము గుడి లోపలికి వచ్చేసాము. గుడి లోపలికి వచ్చేసి ఇలా క్యూలో కూర్చున్నాము. మేము వచ్చేసరికి లైన్ చాలా పెద్దది ఉంది. ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా మనకి గోపురం మెయిన్ ఎంట్రన్స్, అక్కడ వరకు ఇలా క్యూ ఉందన్నమాట. ఇంత పెద్ద క్యూ ఉంది మేము వెళ్ళేసరికి. దర్శనం స్టార్ట్ అవ్వడం 3 అని చెప్పారు కదా, మేము 2:30 కలా ముందే వెళ్ళాము. సో అప్పుడు కూడా ఇంత లైన్ అలా వెయిట్ చేస్తున్నారు. సో అలా మేము కూడా అక్కడ వెయిట్ చేసాము ఒక ½ అవర్. ఓన్లీ క్యూలో ఉన్నంత వరకే ఫోన్ ఎలా అనమాట. అక్కడ నుంచి ఫోన్స్ తీసేసుకుంటారు, ఎలా లేదనమాట. అందుకే నేను ఇంకా వీడియో తీయలేకపోయాను అక్కడ నుంచి. మా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే ఆ సన్నిధిలో చాలా సేపటి వరకు అక్కడే కూర్చున్నాము. గుడి లోపల విజువల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. గుడి లోపల టెంపుల్ పక్కనే ఒక బండరాయి, అదే మీన్ స్టోన్ లాగా ఒకటి బండరాయి పెట్టారు. ఆ బండరాయికి దగ్గరగా ఆనుకుని చెవి ఇలా పెట్టి వింటే దాని నుంచి సౌండ్స్ వస్తున్నాయి. ఆ సౌండ్స్ నేను విన్నాను, నాకు చాలా బాగా అనిపించింది. గుడి లోపల ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి అండ్ చాలా బాగున్నాయి కూడా. అవన్నీ మీకు చూపించాలనిపించింది నాకు. బట్ అక్కడ ఫోన్ ఎలా లేదు అని చెప్పినప్పుడు ఆ రూల్స్ కూడా మనం కూడా ఫాలో అవ్వాలి కాబట్టి నేను ఇంకేం తీయలేదు. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ఇలా కొంచెం జాతర టైప్ ఉంది. సో ఇక్కడ మేము అవన్నీ చూస్తున్నాం, చైన్స్ అవన్నీ. ఇవన్నీ కూడా జ్యువెలరీ మొత్తం చాలా బాగున్నాయి, పర్ల్స్తో బీట్స్తో అన్ని అలా అన్ని చూస్తున్నాము. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువే ఉంది. సో ఫైనల్గా మా దర్శనం కూడా అయిపోయింది కదా, నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఎండలో ఆ అవుట్ఫిట్తో అస్సలు ఉండలేకపోయాను. సో అందుకే ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. దగ్గర వాటర్ అయిపోయిందని వాటర్ రీఫిల్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాము. వాటర్ అయితే ఎన్ని తాగుతున్నామంటే బాటిల్స్ ఖాళీ అయిపోతున్నాయి. మళ్ళీ వాటిని రీఫిల్ చేసుకుంటూనే ఉన్నాము. ఈ రోజు మేము తాగినంత వాటర్ ఎవరో తాగుండ్రు. అన్ని బాటిల్స్ ఖాళీ చేస్తాము. ఎంత తాగినా ఎన్నిసార్లు తాగినా అలా దాహం వేస్తూనే ఉండింది. మేము కూడా ఆ బాటిల్స్ ని రీఫిల్స్ చేసుకుంటూనే ఉన్నాము. అండ్ మా దర్శనం అయితే అయిపోయింది. మేము ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాము, కాంప్లెక్స్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. వాటిని చూసిన వెంటనే భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ఒక సీట్ ఉంది, ఆ సీట్ కింద ఒక బల్లలా ఇచ్చారు. ఆ బల్లకు ముందు ఇంకొక ఆపోజిట్లో బల్ల ఉంది అనమాట. ఈ ఆటోలో ఒక 15 మెంబర్స్ దాకా వెళ్ళిపోవచ్చు అనమాట. మంచి భలే ఐడియాతో చేశారు ఈ ఆటో. అండ్ ఇప్పుడైతే మేము కాంప్లెక్స్కి వచ్చేసాము. ఇక్కడ ఎండ ఎంత అలా ఉందంటే వీడియో చూస్తున్నప్పుడు సరిగా కళ్ళు కూడా తెరవలేకపోతున్నాము. ఇక వెళ్ళిపోతున్నారు, కాంప్లెక్స్కి వచ్చారు, మళ్ళీ ఇదేంటి అనుకుంటారు. వెయిట్ గైస్, నేను చెప్తాను మీకు. మేబీ ఈ రోజు మా అందరిలకు బాగాలేదు అనుకుంటా. ఏంటంటే కరెక్ట్గా ఇలా మేము కాంప్లెక్స్కి వెళ్ళామా, అప్పుడే మేము ఎక్కాల్సిన బస్ కూడా వెళ్ళిపోయిందంట. మళ్ళీ 9:30కి ఉంటుందంట. సో మేము ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్కి అయితే 6:30కి వచ్చాము. సో మేము వచ్చేసరికి 3 బస్సులు వెళ్ళిపోయాయంట. మళ్ళీ ఇంకొక బస్సు 9:30కే ఉన్నాయంట మళ్ళీ. సో మేము ఇప్పుడు 3 hours వెయిట్ చేయాలి ఇంకొక బస్ కోసం. ఎలానో ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా బస్ స్టాండ్లో అలా కూర్చునే బదులు బయటికి అలా తిరుగుదాము కొంతసేపు అని బయటకు వచ్చాము. అప్పుడు ఈ బండి కనిపించింది. నేనైతే బఠానీ చాట్ తీసుకున్నాను, నేను మా చిన్నయ్య. మా పెద్దన్నయ్య అయితే పానీపూరి తీసుకున్నాడు. అలా అక్కడ అది తినేసిన తర్వాత పక్కనే పార్క్ ఉందని చెప్పారు అక్కడ వాళ్ళు. సో ఇక్కడ ఇలా ఏం తిరుగుతాము, ఇంకా పార్క్లోనే అలా కూర్చొని చిల్ అవుదాం అని చెప్పి పార్క్కి అయితే వచ్చాం మేము ఇప్పుడు. అండ్ ఈ పార్క్లో ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉందన్నమాట. సో టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చాము ఇప్పుడు. అండ్ ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంది, పెద్దది, చాలా బాగుంది ఆ స్టాచ్యూ అయితే. సర్లే అలానే పార్క్కి వచ్చాం, అవన్నీ ఎక్కి మంచిగా ఆడుకుందామని చూస్తే అక్కడ అన్ని చిల్డ్రన్స్వి కిడ్స్వి ఉన్నాయి అనమాట. అడల్ట్స్వి ఒక్కటి కూడా లేదు.
పర్లేదులే అని సరదాగా ఎక్కేసాము నేను మా వదిన. వీడియో తీ మా ఇద్దరికి అని చెప్పి మా అన్నయ్యకి అయితే ఫోన్ ఇచ్చేసాము. మా వదిన నేను జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ అలా చాలాసేపే ఊగాము ఇద్దరం కలిసి. మేము అలా ఊగుతూ ఉండగా మా అన్నయ్య కూడా మధ్యలో జాయిన్ అయ్యాడు అనమాట. చాలా బాగా అనిపించింది ఇది. మాకు అసలు అది సరిపోలేదు మా హైట్స్ కి, కానీ అలా ఏదో ఊగేసాము. మేము ఓన్లీ గుడికి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మా అన్నయ్యకి ఒక్క రోజు మాత్రమే లీవ్ ఇచ్చారు. మేము సండే ఎర్లీ మార్నింగ్ వచ్చాము. సండే అంతా అక్కడ ఉన్నాము. మళ్ళీ మండే ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడ ఉండాలి. ఆడు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మండే ఎర్లీ మార్నింగ్ కల్లా వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకున్నాం మేము. అండ్ మేము పాపికొండలు కూడా చూద్దాం అనుకున్నాను లాంచ్ బోట్ ఎక్కి. బట్ ఏంటంటే అన్నయ్యకి లీవ్ ఇవ్వలేదు కదా, సో అందుకే మేము అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాము. ఈసారి అయితే అది అవ్వలేదు. సో నేను నెక్స్ట్ టైం ఇంకొకసారి మంచిగా ప్లాన్ చేసుకుంటాను. మొత్తం పాపికొండలు, పర్ణశాల ఇవన్నీ చూసేటట్టు ఒక మంచిగా ప్లాన్ చేస్తాను ట్రిప్. సో అప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను. కింద చెప్పాను కదా ఇది మా ఫస్ట్ టైం భద్రాచలం రావడం అని. సో ఏంటి ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఏది ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఏం తెలియదు మాకు. సో ఇప్పుడు ఒకసారి వచ్చాం కదా, అవన్నీ తెలిసే ఐడియా ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో ఇంక ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేను స్లైడర్ ఎక్కాను, స్లైడ్ అవుదాను. బట్ ఇది అస్సలు అవ్వట్లేదు అనమాట. నేనే తోసుకుని మరీ జారాను. మా చిన్నాన్ని అయితే ఈరోజు మొత్తం ఫోన్ చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంట. సో లైవ్ పెట్టేసుకుని అలా చూస్తూనే ఉన్నాడు. తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఈవెన్ ఛార్జింగ్ అయిపోతున్నా కూడా అలా లైవ్ పెట్టుకుని చూస్తూనే ఉన్నాడు అనమాట. అంత పిచ్చి క్రికెట్ అంటే. అది మా అన్నయ్యలిద్దరితో ఇలా ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు చాలా బాగా అనిపించింది నాకు. ట్రిప్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. చిన్నన్ని ఏమో చెన్నై వెళ్తున్నాడు, పెద్దని ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరితో ఇలా ఎంతసేపు టైం స్పెండ్ చేసినందుకు నాకు చాలా బాగా అనిపించింది. సో అలా ఇద్దరం మేము చాలాసేపటి వరకు అలా తిరుగుతూనే ఉన్నాం. నాకు కళ్ళు కూడా తిరిగేసాయి అంతసేపు అలా తిరిగినందుకు. సో అలా ఈ పార్క్లో ఉన్నవి అన్నీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్నీ ఎక్కేసాము. ఇది ఒక్కటే ఎక్కలేదు, ఎందుకంటే ఇది ఓన్లీ చిల్డ్రన్స్కి, కిడ్స్కి మాత్రమే ఉంది. వాళ్ళు ఎలా చేయలేదు, ఎలా చేస్తే ఇది కూడా ఎక్కేసేవాళ్ళు మేము. జోక్స్ అపార్ట్ అది అలా చూసాము. దాని తర్వాత దాని పక్కన ఇది కనిపించింది అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది లోపలికి కూర్చోవాలంటే మేము బయటకు కూర్చున్నాం, మాకు తెలియక. నవ్వుకోకండి. అక్కడ ఉన్నప్పుడు అది ఎక్కి బాగానే తిరిగేసాను, కానీ అది దిగిన తర్వాత చాలా కళ్ళు తిరిగేసాయి. అండ్ హెడేక్ కూడా చాలా గట్టిగా వచ్చింది నాకు. అంతా అయిపోయాక ఇక్కడ ఊయలు కనిపించింది, అది కూడా ఊగేసాను. అలా మా వదిన నేను చాలా సేపటి వరకు అలా అన్నీ ఎక్కి ఆడుకుంటూనే ఉన్నాము. కొంతసేపు మా అమ్మకి వీడియో కాల్ చేసి మాట్లాడాము. అలా టైంపాస్ చేస్తాము ఈ 3 hours కూడా. అలా చాలాసేపే ఊగుతూ ఆడుకున్నాము. ఇంకా టైం అయిపోవచ్చిందని కాంప్లెక్స్కి వచ్చేసాము. కాంప్లెక్స్ పక్కనే ఇలా ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ ఇంక ఇడ్లీ తినేసాము. మీల్స్ తిందాం అనుకున్నాము, కానీ లాంగ్ జర్నీ కదా, మళ్ళీ హెవీ అయిపోద్ది అని చెప్పి ఇంకా టిఫిన్స్కి వెళ్ళాం మేము. ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా టైం అయితే అయింది. అండ్ మా బస్ కూడా వచ్చేసింది. బస్ అయితే ఎక్కేసి కూర్చున్నాము. మీకు ఈ విషయం మార్నింగ్ చెప్దాం అనుకుని మర్చిపోయాను. మేము మార్నింగ్ వచ్చేటప్పుడు మారేడుమిల్లి అటు సైడ్ నుంచి వచ్చాము. రావడం కూడా అటు సైడ్ నుంచి వచ్చాము, వెళ్ళడం కూడా అటు సైడ్ నుంచి వచ్చాము. ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా, అవి అదంతా చాలా బాగా అనిపించింది. మన ఛానల్ ఇప్పుడే 1K రీచ్ అయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన ప్రతి ఒక్కరు, ఈ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరు కమెంట్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.